బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రులు కొండ సురేఖ, వివేక్ వెంకటస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట హెలికాప్టర్లో IIITకి చేరుకున్న మంత్రులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం 9 కోట్ల రూపాయల నిధులతో పునరుద్దరించిన టీటీడీ 100 గదుల భవనాన్ని, సుమారు 4 కోట్ల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. బాసర ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయడానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా మంత్రులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సలహాదారులు వేణుగోపాల్చారి పాల్గొన్నారు. 3,48,00,000 ఈ ఈవో బిల్డింగ్ ని కూడా ఈ రోజు పూర్తి చేసుకొని దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదే విధంగా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఏవైనా అవసరం ఉంటే మరి దాన్ని ఇక్కడ ఈవో గారు ప్రతిపాదిస్తే దానికి కూడా నిధులు మంజూరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. మరి బాసర అంటే ఒక మహా పుణ్యక్షేత్రము. అదే విధంగా మనకి షేక్స్పియర్ ఇచ్చేది మరి కాళీ అమ్మవారి, మూడు అమ్మవారు కూడా ఇక్కడ ఉండడం వలన ఈ యొక్క మరి ప్రాంతానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం. పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక యాదగిరి గుట్ట నిర్మాణం జరిగితే ఏ ఒక్క టెంపుల్ కూడా పట్టించుకోలేదు అని చెప్పేది మరి నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను. నేను ఏ గుడికి వెళ్ళినా కూడా కనీస అవసరాలు కూడా కల్పించినటువంటి ప్రభుత్వం. ఆ రోజు యాదగిరి గుట్ట నిర్మాణం చేసినా కూడా అక్కడ కూడా భక్తులకు ఏ వసతులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో